దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుకుందాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొన్నవాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వానిని నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పాదములకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. నీ వాక్యములు ఉన్నటువంటి సత్యములను విషయములను మేము గ్రహించినట్లుగా మా హృదయములను తెరవచేయండి. మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుకున్నాం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, మనుషుల ఎదుట యేసుక్రీస్తు నామముని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామాన్ని ధరించినటువంటి మనము మనుషుల ముందు నీవు యేసుక్రీస్తుకు చెందినవాడవా, నీవు యేసుక్రీస్తుకు చెందిన దానవా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను యేసుక్రీస్తుని ఎరుగుదును, నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలనని సమాధానం చెప్పాలి. ఒకవేళ ఒక వ్యక్తి చెప్పలేదనుకుందాం, అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మనుషుల ఎదుట ఒకవేళ మనం ఒప్పుకోకపోతే ప్రభు చెప్తున్నాడు, తండ్రి ఎదుట యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఒప్పుకోడట. దేవుని యొక్క వాక్యాన్ని మరొక్కసారి మనము ఇంకొక వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం. మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొన్నవాడు ఎవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరగనని వానిని నేను ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మరలా ప్రభు చెప్తున్నాడు, మనుషుల ముందు యేసుక్రీస్తు నామాన్ని ధరించినటువంటి మనము యేసుక్రీస్తు గురించి నిలవబడాలి, యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మరలా ప్రభు చెప్తున్నాడు, ఈసారి ఆయన రెండో విధంగా చెప్తున్నాడు, నేను దూతల ఎదుట మనమంటే ఎవరో ఎరగమని చెప్తాడంట. అంటే ఏమిటి? ఏం కోరుకుంటున్నాడు ప్రభు? ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి? మనుషుల ఎదుట మనము యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. అసలు మనం బాప్తిసం పొందినప్పుడే ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలి. అంతేనా? దేవుని యొక్క వాక్యములో చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకుందాం. రోమా 10వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకుందాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసముంచిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అంటే ఏంటి? మనం బాప్తిసం పొందినప్పుడు దేవుని సేవకులు అడుగుతారు ప్రశ్నలు. ఎందుకమ్మా బాప్తిసం? ఎందుకు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు? రేపు నా పెళ్ళి ఉందండి, అందుకు బాప్తిసం ఇవ్వమన్నారు, లేకపోతే పెళ్లి చేయనన్నారు, అందుకే వచ్చాను. అది కారణం కాదు. ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు రక్షకుడు, పాపముల నుంచి విమోచన కలిగించే రక్షకుడని నేను నా హృదయంలో విశ్వసిస్తున్నాను. అదే విషయాన్ని నేను నోటితో ఒప్పుకుంటున్నాడు. ఇంతకీ నోటితో ఒప్పుకోవడానికి కారణం ఏమిటి? సీక్రెట్గా పాస్టర్ గారు నువ్వు మాత్రమే వెళ్ళి బాప్తిసం తీసుకుంటావా? ఆ నపుంసకుడు ఒక అధికారి ఉన్నాడు. ఎవరు అధికారి? ఎవరు? కందాకే కింద పనిచేస్తున్నటువంటి ఇథియోపియా దేశానికి చెందినటువంటి ఒక అధిపతి ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి ఫిలిప్పు ద్వారా బాప్తిసం తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు? రథం మీద ఇద్దరు కలిసి వెళ్తుండేటప్పుడు త్రోవ పక్కన నీళ్ళు కనిపిస్తుంటే ఆ అధిపతి ఫిలిప్పు గారిని అడుగుతాడు, ఇదిగో నీళ్లున్నాయి, ఏం ఆటంకం ఉంది, పద బాప్తిస్మానికి అన్నాడు. ఇందుకీ బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఫిలిప్పు మరియు ఫిలిప్పు బాప్తిసం తీసుకున్నారా? చెప్పండి. ఫిలిప్పు ఐథియోపియా దేశానికి చెందిన ఆ వ్యక్తి, ఆ అధిపతి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ అధిపతిని నడిపించినటువంటి రథాన్ని నడిపించే వ్యక్తులు ఉన్నారా లేదా? వారి ముందు సాక్ష్యం ఇస్తున్నట్ట కదా? అలాగే సంఘం ఎదుట, దేవుని దూతల ఎదుట, మనుష్యుల ఎదుట మనము సాక్ష్యం ఇస్తున్నాం. ఏమిటది? మన నోటితో ఒప్పుకొని యేసు ప్రభు మన రక్షకుడని సాక్ష్యమిస్తున్నాం, ఒప్పుకుంటున్నాం. అక్కడ ఒప్పుకున్న వ్యక్తి ఎప్పటి వరకు ఆ ఒప్పుదల కలిగి ఉండాలి? మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినంత వరకు యేసు ప్రభువుని మన దేవుడిగా ఒప్పుకోవాలి. ఎవరి ముందు? మనుష్యుల ఎదుట ఒప్పుకోవాలి. ఎవరి ముందు ఒప్పుకోవాలి? మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకుంటే తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకుంటాడు, దూతల ఎదుట ఒప్పుకుంటాడు. ఇంతకీ దూతల ఎదుట ఎందుకు ఒప్పుకోవాలి? దూతల ఎదుట ప్రభు మన గురించి ఎందుకు ఒప్పుకోవాలి? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు చదువుకుందాం. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొనుచు ఆయన గొప్ప బూరతో తన దూతలతో
దూతలను పంపును వాడు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. ఏం చేస్తారు దేవదూతలు? ఎప్పుడు? యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఏమవుతాం? అప్పుడు బ్రతికి ఉంటే మార్పు చెందుతాం. మహిమ శరీరములోనికి మన శరీరాలు మారుతాయి. ఒకవేళ యేసు ప్రభు వచ్చినప్పటికి మనం చనిపోయినట్లయితే సమాధుల్లో నుండి లేస్తాం. వీరందరూ కూడా ఆకాశంలోనికి వెళ్తారు. ఈ వెళ్ళే ప్రక్రియలో, మనుషులను పోగు చేసే ప్రక్రియలో దేవుని యొక్క దూతలు కూడా పాల్గొంటారు అని ప్రభువు చెప్తున్నాడు. అవునా? అంతేకాకుండా ఇంకొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశమంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని దూతలు ఏం చేస్తారు? రెండవ రాకడలో మనల్ని ఆ దేశము ఈ దేశము కాదు, ప్రపంచ దేశాల్లో భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనాన్ని, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మనలను పోగు చేస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, బాప్తిస్మం పొందుకున్నాం. యేసు ప్రభు రక్షకుడని బాప్తిస్మం పొందినప్పుడు నోటితో ఒప్పుకున్నాం, సాక్ష్యమిచ్చాం, బాప్తిస్మం తీసుకున్నాం. యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. జరిగిన తరువాత అసలు కథ మొదలవుతుంది. యేసు ప్రభువుని ప్రతి క్షణము ఒప్పుకోవాలి అనే పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో యేసు నాకు వద్దు అనే చెప్పే పరిస్థితులు కూడా రావచ్చు. ఆ మనుషుల ముందు ఒక నిజమైన విశ్వాసి తప్పనిసరిగా యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవాలి. కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే రహస్యంగా విశ్వాసులు ఉంటారు. ఎందుకంటే ఆ దేశ పరిస్థితులను బట్టి వారు బహిరంగంగా క్రైస్తవులుగా చలామణి అవ్వడం చాలా కష్టమైన విషయంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వారు ప్రజల మధ్యలోనికి వచ్చి నేను యేసు ప్రభువుని అంగీకరించాను అని చెప్తే వారిని ఏం చేస్తారు? చంపేస్తారు. అప్పుడేం చేయాలి? రహస్యంగా ఉన్న విశ్వాసులందరూ బయటకు వచ్చి నేను యేసు ప్రభువుని అంగీకరించాను, యేసు ప్రభువే దేవుడు అని చెప్తే ఉంటాడా? మరి ఏం చెయ్యాలి? పరిస్థితులు ఎదురైనప్పుడు నీకు యేసు కావాలా వద్దా అనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరిగా యేసు నాకు కావాలని ఒప్పుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఆ విధంగా ఒప్పుకోని పరిస్థితి జరిగితే అతనికి నష్టం జరుగుతుంది. ప్రభువు చెప్తాడు, ఆ దూతలు వెళ్ళేటప్పుడు రెండవ రాకడలో, ప్రభువా ఈ వ్యక్తి క్రైస్తవులాగే ఉన్నాడు, వాడు కాదు, వాడిని వదిలి అన్నాడు అనుకో. యేసు ప్రభు ఒప్పుకోకపోతే దూత మనల్ని సమీకరిస్తాడా? అందరినీ ఒక దగ్గర తీసుకొస్తాడా?
దూతల ఎదుట ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఎవరైనా యేసు ప్రభువును తృణీకరిస్తే ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఇంతకీ యేసు ప్రభువుని ఎందుకు తృణీకరిస్తాం? కారణాలు ఏమై ఉంటాయి? యేసు ప్రభు వద్దు అని చెప్పే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకో చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే 34 నుంచి 39 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుంచి. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచుకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును వాని తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఏం జరుగుతుంది? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమొస్తుంది? ప్రభువు చెప్తున్నాడు, ఒకని ఇంటి వారే వారికి శత్రువులగుతారు. హలో, ఏమవుతారు? ఒకని ఇంటి వారే వారికి శత్రువులు అవుతారు. ఎందుకు అవుతారు? ఎందుకంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించి ఉంటాడు. వారు చెప్తారు, నువ్వు యేసుక్రీస్తుని విడిచిపెడతావా? యేసుక్రీస్తుని విడిచిపెడతావా లేదా నేను కావాలా? ఇది ప్రశ్న వస్తుంది. నీకు యేసు కావాలా నేను కావాలా అనే ప్రశ్న వస్తుంది. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. తల్లికి కొడుకుకి, తండ్రికి కొడుకుకి, కూతురికి తల్లికి, కోడలికి అత్తకి, అందరికీ కూడా మధ్యలో చిచ్చు. ఎందుకు? యేసుక్రీస్తు నామం. బాప్తిసం తీసుకునేటప్పుడు చక్కగా మరణం వరకు నమ్మకముగా ఉందును. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయనే నీ రక్షకుడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన మరలా తిరిగి వస్తాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామమైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తున్నానని చెప్పి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఎంతో ఆనందం. కానీ అప్పుడు మొదలవుతుంది కదా. కుటుంబంలో 5 ఉంటే ఒకడు యేసుక్రీస్తుని నమ్మినవాడు ఉంటాడు, లేదా 2 నమ్మిన వారు ఉంటారు. కోడల గారు చర్చికి వెళ్తారు, అత్తగారికి ఇష్టం ఉండదు. ఇప్పుడు యేసు ప్రభువు కావాలా? ఇంట్లో ఉంటావా? యేసుక్రీస్తుని ఒప్పుకుంటావా? ఇక్కడ ఉంటావా? ఇది సమస్య. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువు చెప్తున్నాడు, అసలు నేను సమాధానకర్తనే, దేవునికిని నరులకును మధ్యన సమాధానకర్తగా వచ్చిన వాడిని, సమాధానాన్ని ఏర్పరచడానికే వచ్చాను, బలియాగమయ్యాను, బలియాగం అవ్వబోతున్నాను, బలియాగం అయ్యాడు. ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి.
కానీ ఎప్పుడైతే యేసు ప్రభువా లేదా వేరే విషయమా అనేటప్పుడు ఉంటుంది అసలు విషయం. ఆ సందర్భాన్ని బట్టి చెప్తున్నాడు ప్రభు, మనుషుల ఎదుట నా నామమును ఒప్పుకోకపోతే తండ్రి ఎదుట ఒప్పుకోడంట. దూతల ఎదుట కూడా ఒప్పుకోని పరిస్థితి వస్తుంది. దీన్ని ఎలా పరిష్కరిస్తారు ఒక వ్యక్తి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎలాగో పరిష్కరిస్తాడు? ఆ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయంలోని 29, 30 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇహమందు అది ఏంటది? ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాటే ఇది స్వయంగా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు తల్లికి కూతురికి, తండ్రికి కొడుక్కి, అత్తకి కోడలికి మధ్య సమాధానం కోల్పోయిన తర్వాత ఒకవేళ విడిచిపెడితే ప్రభు చెప్తున్నాడు, ఈ భూమి మీద ఉండేటప్పుడు అనేక మంది తల్లులు, అనేక మంది అన్నదమ్ముళ్ళు, అనేక మంది తల్లిదండ్రులు, సహోదరులు సంపాదించుకుంటావు అని ప్రభు చెప్పాడు. మరి డేరింగ్ స్టెప్ వేయగలరా? సాధ్యమేనా? ప్రాక్టికల్గా అవుతుందా? ప్రభు యొక్క బోనస్ ఏమిటంటే, బాప్తిసం తర్వాత వచ్చిన బోనస్ ఏంటంటే, హింసలతో పాటు ఏంటిది? ఆ వాక్య భాగం చదివితే ఏముంది? హింసలతో పాటు అది. ఇప్పుడు ఏంటి? యేసు ప్రభువు నామాన్ని ఒప్పుకుంటే మనకు కలిగేవేంటి? అది సువార్త. హింస మొదలవుతుంది. హింస. అందరి చేత నా నామము నిమిత్తము మీరు ద్వేషింపబడుతురు. ఈ లోకము నన్ను ద్వేషించింది కనుక మొదట మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఈ ద్వేషం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఈ హింస ఎక్కడ ప్రారంభమవుతుందంటే సమాజంలోనూ ఉంటుంది. ఫస్ట్ ఇంటి దగ్గర ప్రారంభమవుతుంది. ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యేసు ప్రభువు నామాన్ని ఒప్పుకుంటామా? యేసుక్రీస్తే దేవుడని ఒప్పుకుంటామా? ఇప్పుడు ఇక్కడ ఒప్పుకోకపోతే తండ్రి ఎదుట ఒప్పుకోలేని పరిస్థితి, దేవుని దూతల ఎదుట ఒప్పుకోలేని పరిస్థితి. ఏం చేద్దాం? అనేక మంది దేవుని యొక్క సేవకులు, గొప్ప గొప్ప భక్తులు యేసుక్రీస్తుని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత వారికి ఏమైంది తెలుసా? ఉదాహరణకి దైవజనుడైనటువంటి భక్సింగ్ గారు, కుమారుడా నువ్వు విశ్వాసాన్ని ఏదో తీసుకున్నావని తెలిసింది, అది మనకొద్దు, దాన్ని విడిచిపెట్టే. చాలా ధనవంతులు వాళ్ళు, చాలా ధనవంతులు ఏమన్నారో తెలుసా? విడిచిపెట్టే అంటే, నేను ప్రభువుని విడిచిపెట్టలేను. సరే, ప్రభువుని విడిచిపెట్టపోయావు కానీ ఎవరికి చెప్పొద్దు. ఎలాగవుతుంది? నేను తప్పనిసరిగా చెప్పలేను, ప్రభువు నాకు చెప్పమన్నాడు. అయితే నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ప్రభు ఏం చెప్తున్నాడు? భూములను కోల్పోవలసి వస్తుంది, ఆస్తులను కోల్పోవలసి వస్తుంది, ఇంటి వారిని కోల్పోవలసి వస్తుంది. దీనికి తోడు హింసలు కూడా బోనస్.
వీటన్నిటినీ తట్టుకొని అప్పటికి కూడా యేసు ప్రభువే కావాలని ఒప్పుకోవాలి. ఇది కోరుకుంటున్నాడు యేసయ్య. కుదురుతుందా? కుదురుతుందంటారా? ప్రాక్టికల్గా కుదురుతుందా? కుదురుతుందా? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. కుదురుతుందా కుదరదా చెప్పండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఏమంటున్నాడు ప్రభు? తాను పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు ఆ దూతల ముందు మనల్ని ఏమంటాడు? ఒప్పుకోడు కదా. కానీ ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ప్రభు సిగ్గుపడతాడంట. ప్రభు సిగ్గుపడడం ఏంటి అంటే, సిగ్గుపడడం అంటే ఏంటి? ఆడపిల్లలు సిగ్గుపడినట్టు కాదు. అది ఒక అవమానముగా భావిస్తాడు. ఆయన అవమానంగా దాన్ని భావిస్తాడు. సిగ్గుపడడం అంతేనా? అంతేనా? అసలు దేవుడు ఏమనుకుంటున్నాడో మనకు అర్థం కావాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వానిని గురించి సిగ్గుపడడు. అది ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఇంతకీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, దేవుని మనస్సులో ఏమున్నదంటే, నేను వారి దేవుడును అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను వారి దేవుడున ఇందును, నేను వారి దేవుడునని అనిపించుకోవాలని అనుకుంటున్నాడు ఆయన. అందుకని ఆయన ఏమో ఎదురు చూస్తున్నాడంటే, నేను ప్రభువు బిడ్డని, నేను ప్రభువుని ఎరుగుదును అనే మాట మన నోటి నుంచి రావాలని ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభువు మాటను గురించి, యేసుక్రీస్తుని గురించి మనుషుల ఎదుట అవమానంగా భావిస్తారో లేదా సిగ్గుపడతారో, లేదా ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని, యేసుక్రీస్తుని మనుషుల ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడరో, ప్రభు చెప్తున్నాడు, వారిని గురించి దూతల ఎదుట ఆయనకు అవమానము జరుగుతుంది. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ ప్రజలు చూడు, వారు ఏం చేశారు? వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నీకంటే మనుషులను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నీకంటే ఆస్తులను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నీకంటే లోక సంబంధమైన విషయాలనే ప్రేమిస్తున్నారు, కానీ నిన్నెక్కడ ప్రేమిస్తున్నారు? అందుకే యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన పరిశుద్ధ దూతల ఎదుట మనల్ని ఒప్పుకోని పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది, ఆ పరిస్థితిలో ఆయన సిగ్గుపడతాడు, అవమానము చెందుతాడు. దీనికి కారణం ఏమిటి?
కారణం ఏమిటి? ప్రభువు చెప్తున్నాడు, తనకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, తనకంటే ఎక్కువగా ఎవరిని వెంబడించకూడదు. ఇది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి. భూమి మీద ఉండేటప్పుడు మనుషులు కావాలి, ఇక్కడ ఎలా జీవితం అయిపోతుండాలి, అంత క్షేమంగా వెళ్ళిపోతుండాలి. యేసు ప్రభు యొక్క రాజ్యం కూడా మనకు రావాలి. ఇది సాధ్యమవుతుందా? ఇంత క్లిష్టమైనదా క్రైస్తవ్యం? అంత కఠినమైనదా? ప్రభు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 26వ అధ్యాయం 69వ వచనం నుంచి చదువుకుంటే, పేతురు వెల్లపట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి గలిలీయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు నేనుండలే, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని. నాకంటే అందరి ఎదుట. ఇప్పుడు యేసు ప్రభు గురించి పేతురు గారు ఇస్తున్న సాక్ష్యం చూడండి. ఏమంటున్నాడు? ఒక చిన్నది వచ్చి, నీవు గలిలీయులకు యేసుతో కూడా ఉన్నావు కదా నీవు చెప్పు సంగతి ఏంటో నాకు తెలియదు, నేను ఆ మనుషుని ఎరగనని అందరి ఎదుట పేతురు గారు చెప్పారు. ఇప్పుడు ఒప్పుకున్నట్ట ఒప్పుకోకపోయినట్ట? ఒప్పుకోవాలి. తర్వాత వచ్చిన చదవదాం. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి యొక్క చిన్నది అతన్ని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుష్యుణ్ణి నేను ఎరగనని మరలా చెప్పనాగండి. ఇంకొక చిన్న అమ్మాయి వచ్చింది, ఈడు కూడా ఆ నజరేయుడు యేసుతో ఉన్నాడు అని చెప్పి పక్కనున్న వారితో చెప్తే ఏం చెప్పాడు? ఒట్టు, నేను అతనితో ఉండలేదు. ఇది రెండవ సందర్భం పేతురు గారు చెప్పినది. మరలా చదివితే, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివి, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది అతనితో చెప్పిరి. ఆగండి, నీ పలుకు, నీ మాట స్టైలు, హల్లెలూయా స్తోత్రం, నీ భాష స్టైల్ చూస్తే నువ్వు క్రైస్తవుడిలాగా అనిపిస్తున్నావు. నీవు కూడా యేసు ప్రభువుతో ఉన్నావు కదా అన్నాడు. మన భాష అర్థమైపోతుంది కదా. క్రైస్తవుల యొక్క భాషా పద్ధతి, మనం ఉపయోగించే గ్రాంధికమైన భాష, బైబిల్ భాష అవతల క్లియర్గా అర్థమవుతుంది. మనం ఏం చెప్పాల్సిన అవసరం లే. మన పలుకు అంతా దేవుని దయండి, కృపండి, ఏమోనండి, ఏమి తోచడం, ఇలాగ మాట్లాడతాం మనం. మన మాట స్టైల్ అదే. బయట ఏడ్ చేయడం తెలియట్లేదు అన్నట్టుగా మాట్లాడతాం. మనకే తెలుసా, ఏమీ తోచడం లేదండి, ఆలోచించదగ్గ విషయం, ఈ స్టైల్ వస్తుంది మన లాంగ్వేజ్. వారికి అలా ఉండదు, ఏడ్ చేయడం తెలియట్లేదు, ఆ స్టైల్ వస్తుంది. నీ పలుకు నిన్ను గురించి, యేసును గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇదే సాక్ష్యం ఆయన మాట్లాడే స్టైల్, పేతురు గారు మాట్లాడే స్టైలు, ఆ నడవలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ గమనించి, నీ మాట పలుకు స్టైలు చూస్తుంటే నీవు నజరేయుడు యేసుక్రీస్తుతో ఉన్నావు కదా అంటే ఏమన్నాడు పేతురు గారు? అందుకు అతడు ఆ మనుషుణ్ణి నేను ఎరగను చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును అది ఏమైంది? ఫైనల్ గా శపించుకుంటున్నాడంట. ఈ చెత్త ఒట్టు
శపించుకోవడం, ఇంకా ఒట్టు పెట్టుకోవడం, నాకు తెలియదని చెప్పడం, అన్ని రకాలుగా పేతురు గారు చేశారు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? యేసు ప్రభువుని పేతురు గారు ఆ సమయంలో ఎందుకు ఒప్పుకోలేదు చెప్పండి? ఎందుకు ఒప్పుకోలేదు? ఈయన్ని పట్టుకొని వెళ్ళి కొరడాలతో కొడుతున్నారు. యేసు ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్తే నన్ను కూడా పట్టుకెళ్తారేమో భయం. చెప్పానుగా, హింస బోనస్. యేసు ప్రభువును వెరుగుదువా? యేసు ప్రభు నేను ఎరగనంటే నన్ను విడిచిపెట్టేస్తారేమో అని పేతురు గారు ఆ క్షణంలో అనుకున్నారు. కోడి కూయక మునుపు 3 సార్లు ముమ్మారు యేసు ప్రభువుని నేను ఎరగనని పేతురు గారు చెప్పారు. ఎవరి ముందు చెప్పారు? మనుష్యుల ఎదుట ఒప్పుకోలేదు. కానీ పేతురు గారు దాని గురించి తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా బాధపడ్డాడు. సంతాపపడి ఏడ్చి, అయ్యో ప్రభువుని నేను విడిచిపెట్టేనే, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు భూమి మీద తిరిగాను, ఆయన చేసిన అద్భుత క్రియలు చూశాను, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పింది నేనే. చెప్పాడు ఆయనని, నేను ఇలాగ చేశానే అని చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత ప్రాణానికి తెగించి హతసాక్షి అయ్యాడు ఇదే పేతురు గారు. ఈ పేతురు గారు కూడా ప్రభువు కొరకు హతసాక్షి అయ్యాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? క్రీస్తుని బట్టి వచ్చింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే సమస్య మనకు కూడా రావచ్చు. కానీ యేసు ప్రభువుని ఎరగనని మాట చెప్పకూడదు. అది దేవునికి అవమానం, అది దేవుణ్ణి తృణీకరిస్తున్నట్లు. దాన్ని బట్టి అసలు దేవుడు అవమానించబడతాడు, సిగ్గుపడతాడు. కానీ ప్రభు యొక్క మనస్సు ఎలాంటిదంటే, ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు అని గర్వంగా ఫీల్ అయి అనిపించుకోవాలనుకుంటాడు. ప్రభు ఏం చెప్పాడు? నేను వారి మధ్య సంతరింతును, నేను వారికి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు అన్నాడు. ఇప్పుడు మనుషుల ఎదుట బాప్తిస్మం తీసుకొని ఆయన నామాన్ని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రజలు ఆయన నామాన్ని నేను ఎరగనని తృణీకరిస్తే ఆయన సంతోషిస్తాడా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చదువుకుందాం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్ళతో బంధింపబడి చంపబడుచున్నాను, శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగననెను. ఇదెవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఈ అపోస్తలుడైన పౌలు గారు సంకెళ్ళతో జైల్లో ఉన్నాడు. ఈ సంకెళ్ళతో జైల్లో ఉండి
నేను శ్రమ పడుతున్నాను, నేను ఖైదీ వలె ఉన్నాను, కానీ నేను నిజంగా నేనకి ఏ తప్పు చేయలేదు. యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్న కారణంగా నేను శ్రమను అనుభవిస్తున్నాను. ఈ జైల్లో ఉన్నాను, ఈ సంకెళ్ళు వేసుకుని ఉన్నాను. ఎందుకు నేను దీని అంతటిని భరిస్తున్నాను అంటే అనేక మంది యేసుక్రీస్తులో రక్షణ పొందాలని. నేను ఈ శ్రమను సహిస్తే ఒకవేళ మరణించవలసిన పరిస్థితి వచ్చినా నాకు ధైర్యం ఉంది, నేను క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తాను. చనిపోయినా పర్వాలేదు, నేను ఈ పరిస్థితిలో ఉన్నానని భావించి ఒకవేళ నేను ఆయనను ఎరుగనని అంటే ఏముంది చివరి వాక్యం? ఒకవేళ ఎరుగమని అంటే మనలను ఆయన ఎరుగనను. యేసుక్రీస్తు బోధ బాగా పౌలు గారిలో కూడా కనిపిస్తుంది. మనం ఎరగనని చెప్పే మా శ్రమను బట్టి ఆయన మనలను ఎరగనంటాడు. యేసుక్రీస్తుని అసలు ఎరగనని చెప్పడానికి కారణం ఏమిటి? చివరగా మనం ఆలోచన చేస్తే, ఒకటి ఎదుర్కొంటున్నటువంటి శ్రమ, మనకు ఒకవేళ క్రీస్తునామం బట్టి హింస ఎదురైనప్పుడు, లేదా మన వారిని కోల్పోవలసి వస్తున్నటప్పుడు, లేదా ఇంటివారు శత్రువులైనప్పుడు, లేదా ఆస్తులను కోల్పోవలసి వస్తునేటప్పుడు, లేదా ఇంకా ఏ విషయమైనా ప్రాణమైనా సరే పోతాది అన్న సందర్భంలోనైనా యేసుక్రీస్తుని ఎరగమని చెప్పే అవకాశం ఉంది. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ఆయన నామమును గూర్చి మనము సిగ్గుపడకూడదు. ఆయన నామాన్ని మనుషుల ఎదుట తప్పనిసరిగా ఒప్పుకోవాలి. మనము ఆయన నామం గురించి సిగ్గుపడితే యేసు ప్రభు తన పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు మన గురించి సిగ్గుపడతాడు. మనము ఆయన నామాన్ని మనుషుల ఎదుట ఒప్పుకోకపోతే ప్రభు తన దూతలతో వచ్చినప్పుడు దూతల ఎదుట మనలను ఒప్పుకోడు, తండ్రి ఎదుట కూడా ఒప్పుకోడు. చివరికి ఆయన నామానికే అవమానం కలుగుతుంది. మనకు అర్థమైన విషయం ఒకటే, బాప్తిస్తం తీసుకున్నాం, యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకున్నాం, అది చివరి వరకు కొనసాగించాలి. ఆ ఒప్పుకోలు అన్ని పరిస్థితుల్లోనూ ఉంచాలి. చివరి వరకు అదే ఒప్పుకోలుతో అదే విశ్వాసంతో కొనసాగాలి. దేన్నైనా కోల్పోవడానికి మనం సిద్ధపడాలి తప్ప యేసుక్రీస్తు నామమును గురించి సిగ్గుపడడం కానీ, యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోకపోవడం కానీ మనము చెయ్యకూడదు. దాని ద్వారా యేసుక్రీస్తు నామానికి అవమానం జరుగుతుంది. అంతేకాకుండా నిత్య జీవము కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన తండ్రి, నీ నామాన్ని అందరి ముందు మేము ఒప్పుకునే కృప, ధైర్యం మాకు దయచేయండి. అన్ని పరిస్థితుల్లో అది శ్రమ అయినా, హింస అయినా, ఏదైనా నీ నామం నిమిత్తం కోల్పోవడానికైనా ప్రభువా మేము సిద్ధపడి యేసే కావాలని యేసునామాన్ని ఒప్పుకునే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.